ఓం శ్రీ గురుభ్యో నమః. రూపాయి నాణెం కథానిక. ఒక రూపాయి నాణెం 8 ఏళ్ల ఒక చిన్న బాలుడు మార్కెట్లోని ఒక దుకాణానికి వెళ్ళి దుకాణదారుడికి ఒక రూపాయి నాణెం చూపిస్తూ అడిగాడు, ఏమని? మీ దుకాణంలో దేవుడు ఉంటే ఈ ఒక్క రూపాయికి నాకు ఆయనను ఇస్తారా అని అడిగాడు. దుకాణదారు కోపంగా ఆ నాణ్యాన్ని బాలుడి చేతి నుంచి కొట్టి అతన్ని వెళ్ళగొట్టాడు. బాలుడు నాణ్యాన్ని తీసుకొని ఒక దుకాణం నుంచి మరొక దుకాణానికి తిరుగుతూ ఈ విధంగానే ఒక రూపాయికి దేవుడు దొరుకుతాడా అని అడుగుతూనే ఉన్నాడు. చాలామంది దుకాణదారులు అతన్ని తోసేశారు, కానీ ఆ బాలుడు మాత్రం ధైర్యం కోల్పోలేదు. చివరికి ఒక పెద్ద దుకాణంలోకి వెళ్ళి అదే ప్రశ్న అడిగాడు. ఆ దుకాణ యజమాని చాలా కోపంగా అతన్ని బయటికి లాగి తోసేశాడు. ఆ బాలుడు రోడ్డుపై అప్పుడే వెళ్ళబోతున్న ఒక ఖరీదైన విలాసవంతమైన కారు ముందు పడిపోయాడు. కారు వెంటనే ఆగింది. అదృష్టవశాత్తు అతనికి, ఆ బాలుడికి ఎలాంటి గాయాలు కాలేదు. ఒక ధనవంతుడు కారు నుంచి దిగుతూ ఏమైంది అని అడిగాడు. బాలుడు అమాయకంగా జరిగిన సంగతిని మొత్తం చెప్పాడు. తన 1 రూపాయి నాణెం చూపిస్తూ అడిగాడు, మీ దగ్గర దేవుడు ఉంటే ఈ 1 రూపాయికి నాకు ఇస్తారా అని. ఆ ధనవంతుడు చిరునవ్వు చిందిస్తూ, నేను 1 రూపాయికి దేవుణ్ణి కొనుగోలు చేసి నీకు తప్పకుండా ఇస్తాను. ఆయనతో మరి నువ్వేమి చేస్తావు అని అడిగాడు. అప్పుడు బాలుడు సమాధానం ఇచ్చాడు, నాకు అమ్మ కావాలి. నాకు అమ్మ, నాకు అన్నీ అమ్మే. ఆమె నాకు భోజనం పెడుతుంది, జోల పాటలు పాడుతుంది, నన్ను చూసుకుంటుంది. ఇప్పుడు ఆమె చాలా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంది. డాక్టర్లు దేవుడే ఆమెను కాపాడగలడు అన్నారు. అందుకే 1 రూపాయి ఉంది నా దగ్గర. 1 రూపాయికి దేవుడు దొరుకుతాడేమో అని వెతుకుతున్నాను అన్నాడు బాలుడు అమాయకంగా. ఇది విన్న ఆ ధనవంతుడు అన్నాడు, నీకు 1 రూపాయికి దేవుడు కావాలా? నేను ఇస్తాను. అతడు ఒక లేఖ రాసి కవర్లో పెట్టి బాలుడికి ఇచ్చాడు. మీ అమ్మ ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఈ లేఖను ఒక ప్రత్యేక డాక్టర్కి ఇవ్వు అని చెప్పాడు. బాలుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆ లేఖను పేర్కొన్న డాక్టర్కి ఇచ్చాడు. డాక్టర్ ఆ లేఖను తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. అది హాస్పిటల్ స్థాపకుడు స్వయంగా రాసిన లేఖ. వెంటనే అత్యుత్తమ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశారు. కొద్ది రోజుల్లోనే ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. కొన్ని రోజుల తర్వాత అదే కారు నుంచి దిగిన ఆ ధనవంతుడు అదే హాస్పిటల్ స్థాపకుడు ముఖ్య వైద్యులతో కలిసి ఆమెను చూడడానికి వచ్చాడు. తల్లి హాస్పిటల్ ఖర్చులు ఎలా చెల్లించాలి అని ఆందోళన చెందుతుంది. ఆ ధనవంతుడు ఆమెను ధైర్యం చెప్పాడు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ కుమారుడు ఇప్పటికే మీ చికిత్సకు కావలసిన మొత్తం చెల్లించాడు. అది విన్న తల్లి ఆశ్చర్యపోయి తన పక్కన నిద్రిస్తున్న తన కుమారుడిని చూసింది. ఆయన మరలా అన్నాడు, వైద్య ఖర్చులు తీర్చిన తర్వాత మిగిలిన మొత్తాన్ని మీ కుమారుడి చదువుకి వినియోగిస్తాను. తల్లి భావోద్వేగానికి లోనే, మీరు ఇది ఎందుకు చేస్తున్నారు అని అడిగింది. ఆయన సమాధానం ఇచ్చాడు, మీ కుమారుడి దేవుడిపై ఉన్న అచంచల విశ్వాసం, ఆయన ఎక్కడున్నా సంపాదించాలనే సంకల్పమే ఈ సేవకు కారణం. హృదయంలో విశ్వాసం ఉండి దృఢమైన సంకల్పం ఉంటే ఒక లక్ష్యం కోసం 1 రూపాయికైనా దేవుడు దొరుకుతాడు అని ఆయన ఆవిడకి నమస్కారం చేసి అభినందనలు తెలియచేశాడు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. అందుకని భగవంతుడిపై విశ్వాసం ఉంచండి. ఎటువంటి మంచి సంకల్పాన్నైనా తప్పకుండా నెరవేర్చుకుంటారు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.